ఓం అస్మద్గురుభ్యో నమః. అన్నమాచార్య విరచితమైన దశావతార స్మరణ రూపమైన తెప్పగా మర్రాకు మీద తేలేడివాడు అనే 14 పంక్తులతో కూడిన కీర్తనకు కొంచెం వివరణ చెప్పుకుందాము. శ్రీమత్వదీయ చరితామృతమన్నయార్యా పీత్వాపి నైవ సుహితా మనుజా భవేయుః త్వం వెంకటాచలపతేరివ భక్తిసారం శ్రీతాళ్లపాక గురుదేవ నమో నమస్తే. శ్రీతాళ్లపాక గురుదేవ నమో నమస్తే. తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు అనే సంకీర్తనలో ఉన్న 14 పంక్తులలో మొదటి పంక్తిలో ప్రళయకాలంలో అన్ని లోకాలను తన కుక్షిలో ఉంచుకున్న పరమాత్మను తెలిపాడు. తర్వాత పంక్తిలో అవిచ్ఛిన్నంగా లోకాలను ఏలినవాడు అన్నాడు. మూడవ పంక్తి నుండి వరుసగా 10 పంక్తులలో మశ్చ, కూర్మ, వరాహ, నారసింహ, వామన, భార్గవరామ, రఘురామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారములను చెప్పి 13, 14 పంక్తులలో వెంకటనాథుడిని స్మరించారు అన్నమాచార్యుల వారు. మొదటి పంక్తి తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు. ప్రళయకాలంలో మర్రి ఆకు మీద తేలాడుతున్నవాడు. మరి అంత తేలికైన వాడని తక్కువ అంచనా వేయకూడదు. లోకాలన్నింటినీ తన కుక్షిలో భద్రపరిచినవాడు. అంతేకాదు, ఎప్పుడు లోకాలెల్లా ఏలేటివాడు, ఎప్పుడు అవిచ్ఛిన్నంగా లోకాలనన్నింటినీ ఏలేవాడు. యామునాచార్యుల వారు తన ఆలవందార్ స్తోత్రంలో చెప్పినట్లు స్వాభావిక, అనవధిక, అతిశయ ఈషితృత్వం కలిగినవాడు, సహజ సిద్ధమైన, అనవధికమైన, అవధిలేని, అతిశయించిన ఈషితృత్వం కలిగిన పరమాత్మ అని అర్థం. మూడవ పంక్తి మోతనీటి మడుగులో ఈత కరచినవాడు. ఇది మత్స్యావతారమును తెలిపే పంక్తి. ఒకప్పుడు సోమకాసురునిచే వేదములపహరింపబడగా వాడు సముద్రపుడడుగున దాగియుండగా ఆ మహావిష్ణువు మత్స్య రూపి అయి వానిని వధించి తిరిగి ఆ వేదములను తెచ్చి బ్రహ్మకుపదేశించెను. వేదోద్ధరణకై ఏర్పడిన మత్స్యావతారము. మోతనీటి మడుగులో ఈత కరిచినవాడు అని అంటున్నారు అన్నమాచార్యులు. పాతగిలే నోతి క్రింద పాయనివాడు. నోతి క్రింద అంటే సముద్రపు అడుగు భాగమున అని అర్థం. ఇది కూర్మావతార వైభవమును తెలుపుతున్నది. ఈ పంక్తి దేవతలు అమృతం కొరకు సముద్రమును మదించడానికి పూనుకొనగా మందర పర్వతం క్రింద తానుండి ఆ పర్వతమును మోసినవాడు ఈ కూర్మ రూపుడైన జనార్దనుడు. మూతి దోసి పట్టి మంటి ముద్ద పెళ్లగించువాడు. ఇది వరాహస్వామిని స్తుతించే పంక్తి. మంటి ముద్ద అంటే భూదేవి అని అర్థం.
హిరణ్యాక్షుడు అనే రాక్షసునిచే పాతాళ గుహలో అదృశ్యముగా దాచబడిన భూమిని తిరిగి తన శృంగముతో పైకెత్తి ఉద్ధరించినవాడు. భూమిని పాతాళం నుండి తిరిగి పైకి ఎత్తి ఉద్ధరించినవాడు వరాహస్వామి. మూతి దోసి పట్టి మంటి ముద్ద పెళ్ళకించువాడు అంటున్నారు అన్నమాచార్యులు. తరువాతది నరసింహ అవతారం. రోతయైన పేగుల పేరులు కలవాడు. నరసింహస్వామి హిరణ్యకశపుని రొమ్మును గోళ్లతో చీల్చి అతి కఠినమైన ఆ గోళ్లతో ఒప్పుచున్న తన ఉభయ హస్తములతో హిరణ్యకశపుని చీల్చి ఆ ప్రేగులను మెడలో ధరించినవాడు అని చెబుతున్నారు అన్నమాచార్యులు. రోతయైన పేగుల పేరులు కలవాడు. ఆ ప్రహ్లాద వరదుణ్ణి నరసింహస్వామిని ఈ పంక్తిలో చెబుతున్నారు. తర్వాతది వామనుని ఉపేంద్రుని తెలిపే పంక్తి. కోడి కూత నోరివాని కుర్ర తమ్ముడైనవాడు. కోడి కూత నోరివాని కుర్ర తమ్ముడైనవాడు. ఇంద్రుని తమ్ముడైన వామనుడు. ఒకప్పుడు సుతపుడు పృష్ణి అనే దంపతులు తపస్సు చేసి మాకు పరమాత్మ 3 జన్మలలో కొడుకుగా పొందాలని కోరిక కోరుతారు. ఆ కోరికలో భాగంగా సుతపుడు పృష్ణికి పృష్ణి గర్భుడుగా మొట్టమొదటగా వారి కోరికను తీర్చి వారికి పుత్రుడుగా పుడతాడు. 2వ జన్మలో అదే దంపతులకి, అదే సుతపుడు పృష్ణి దంపతులకి వారు ఈ జన్మలో కశ్యపుడు అతిథిగా వస్తే వారికి వామనుడుగా, ఉపేంద్రుడుగా పుడతాడు. ఈ వామనునికి అన్న అయినవాడే ఇంద్రుడు. కశ్యపుడు అతిథికి 2 సంతానం, ఇంద్రుడు, సాక్షాత్తు భగవానుడైన ఉపేంద్రుడు, అతడే వామనుడు. తిరిగి 3వ జన్మలో ఆ సుతపుడు పృష్ణియే వసుదేవుడు దేవకిగా జనిస్తే వారికి కృష్ణుడుగా ఆ పరమాత్మ 3వసారి ఉద్భవించి 4 చేతులతో ఉద్భవించి ఇదే ఆఖరి జన్మ, ఇదే 3వ జన్మ, మీ గర్భంలో జన్మించిన 3వ జన్మ ఇది అని తెలుపుతాడు. 2వ జన్మ అయిన కశ్యపుడు అతిథికి పుట్టినవారే ఈ ఇంద్రుడు, వామనుడు. ఇంద్రుడు గౌతమ మహర్షి యొక్క తపశ్శక్తిని, వైభవాన్ని, అర్షడ్వర్గాలకు లోను కాని గౌతముని యొక్క తపశ్శక్తిని తగ్గించడానికి కనీసం ఒక్కసారైనా గౌతముడికి క్రోధాన్ని తెప్పించి అతని తపశ్శక్తిని కాస్తైనా తగ్గించాలనే ఆలోచనతో గౌతముడు లేని సమయంలో అహల్య మాత్రమే, గౌతముని భార్య అయిన అహల్య మాత్రమే గృహంలో ఉన్న సందర్భంలో కోడి కూత లాగా కూసి గౌతముణ్ణి సంధ్యాదులకి వేలైందని తెలిసేటట్టుగా చేసి ఒక అహల్య ఉన్నప్పుడే అహల్య దగ్గరికి వస్తాడు. ఆ సందర్భంలో కోడి కూతను
ఉపయోగిస్తాడు ఇంద్రుడు. అటువంటి ఇంద్రుని తమ్ముడే ఈ ఉపేంద్రుడు. ఆయనయే వామనుడు. కోడి కూత నోరివాని కుర్ర తమ్ముడైనవాడు. ఇంద్రునికి తమ్ముడైన వామనుడు. వామనుని యొక్క అవతారమును చెప్పే పంక్తి ఇది. తర్వాత పంక్తి పరశురాముడు, భార్గవరాముడు, జామదగ్ని. బూడిద పూసినవాని బుద్ధులవాడు. బూడిద పూసినవాడు అంటే సాక్షాత్తుగా పరమశివుడు. ప్రళయకాలంలో త్రిశూలం పట్టిన పరమశివుడు ఎంత భయంకరంగా ఉంటాడో పరశు అనే ఆయుధం పట్టిన ఈ భార్గవరాముడు కూడా ప్రళయకాలపు రుద్రుణ్ణి తలపించేంత భయంకరమైన వాడు. తన తండ్రి అయిన జమదగ్ని కోపానికి గురి అయిన కార్తవీర్యార్జునుని శిరస్సులను తెగటార్చినవాడు. తన తండ్రి మరణానికి కారణమైన కార్తవీర్యార్జునుని కొడుకుల సంహరించినవాడు ఈ పరశురాముడు. అంతతో కోపం చల్లారకుండా 21 మార్లు క్షత్రియ వంశాన్ని దుష్టక్షత్ర నిబర్హణం అన్నట్లుగా మొత్తం భూమి అంతా తిరుగుతూ దుష్టక్షత్రియులనందరినీ తెగటార్చినవాడు ఈ పరశురాముడు. భయంకరమైన ప్రళయకాలంలో ఉండే శివునితో ఈ భార్గవరాముణ్ణి పోలుస్తున్నారు అన్నమాచార్యుల వారు. పరశురాముణ్ణి, భార్గవరాముణ్ణి, జమదగ్ని కుమారుడైన జామదగ్నిని స్తుతించే పంక్తి ఈ పంక్తి. బూడిద పూసిన వాని బుద్ధులవాడు. తరువాతది రామావతారాన్ని చెప్పే ఘట్టం. రఘురామ అవతారాన్ని చెప్పే ఘట్టం. మాడవన్నె లేడి వెంట మాయల పడినవాడు. మాడవన్నె లేడి వెంట మాయల పడినవాడు. ఈయన పరమాత్మ కదా, మాయలేడి వెంట ఎందుకు పడినాడు అని మనకు సందేహం. రాక్షస రాజైన రావణాసురుడు మనిషి లక్షణాలుంటేనే అతని చేతనే సంహరింపబడతాడు. ఎటువంటి దైవీ శక్తి ఉన్నా రావణవధ సాధ్యం కాదు. కనుక సంపూర్ణమైన మనిషిగా ప్రవర్తించాడు మన రఘురాముడు, దశరథరాముడు. పితరం రోచయామాస తథా దశరథం నృపం. దశరథుణ్ణి తండ్రిగా కూర్చుకున్నాడు. ఆత్మానం మానుషం మన్యే, నేను మనిషిని అనుకుంటున్నాను అని చెప్పాడు దేవతలందరితో. అహం దశరథాత్మజం అని కూడా అన్నాడు. ఎక్కడ దైవీ భావనను కనిపించకుండా ప్రవర్తించాడు. ఇటువంటి స్వామి మాయలేడి వెంట పడితే చిత్రమేమీ లేదు కదా. ఇది రామావతారం. మాడవన్ని లేడి వెంట మాయల పడినవాడు. తరువాత పంక్తి కృష్ణయ్యది. దూడల ఆవుల కాచి దొరయైన వాడు. చేసిన పనేమో
దూడలను ఆవులను కాచుట. కాని దొరయైనాడు. 7 పగళ్ళు 7 రాత్రులు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి తరువాత ఇంద్రునిచే గోవింద నామముతో పట్టాభిషిక్తుడైనాడు కదా. సాక్షాత్తు ఇంద్రుడే వచ్చి గోవింద రాజ్య పట్టాభిషేకం చేసినాడు కనుక దొరయైన వాడు. దూడల నావుల కాచి దొరయైన వాడు, దూడలను ఆవులను కాచి దొరయైన వాడు కృష్ణ అవతారం. తరువాతది బుద్ధావతారం. ఆకసాన పారే పూరి అతివల మానముల కాకుసేయువాడు. ఇది త్రిపురాసుర సంహార విషయం. సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే కపట వృద్ధ బ్రహ్మచారి వేషమును ధరించి త్రిపురాసురులను వారి భార్యలను ధర్మభ్రష్టులను చేసి పిదప దేవాసుర యుద్ధమునందు రుద్రుని ద్వారా వారిని సంహరింపజేసెను. త్రిపురాసురుల భార్యలను ధర్మ భ్రష్టులను చేసినాడు ఈ బుద్ధావతారంలో శ్రీ మహావిష్ణువు. కనుక ఆకసాన పారే పూరి అతివల మానముల కాకుసేయువాడు అన్నారు అన్నమాచార్యులు. ఇది బుద్ధావతార ప్రస్తావన. తరువాతది కల్కి అవతారము. తురగముపై వాడు. తురగము అంటే గుర్రము. భయంకరమైన ఖడ్గమును ధరించి గుర్రముపై ఎక్కి దుష్ట ప్రవృత్తి కలిగిన వాళ్ళని నశింపజేసేవాడు అని అర్థం. కలియుగాంతమున భూమిపై ఉన్న దుష్ట శిక్షణ చేయడానికి ఖడ్గధారి అయి తురగము పైన రాబోతున్న అవతారం. ఇది కల్కి అవతారం, 10వ అవతారం. తురగముపై వాడు అని చెప్తున్నారు అన్నమాచార్యులు. ఈ విధంగా మశ్చ, కూర్మ, వరాహ, నరసింహ, వామన, భార్గవరామ, రఘురామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారములను 10 అవతారములను చెప్పి ఈ 10 అవతారములకు ఏకమైన ఒకటే ఒక రూపం వెంకటగిరియందు ఇందిరారమణుని కూడి లక్ష్మీదేవితో కూడి ఉన్నది. అన్ని కాలములలోనూ ఉండే రూపం ఈ శ్రీనివాస రూపం తిరుమల కొండ మీద ఉన్నది అని అన్నమాచార్యులు చెప్తున్నారు. 13, 14వ పంక్తులలో ఈ 10 అవతారములకు మరియు తెప్ప మీద మర్యాకు పైన ఉండే రూపం, ఎప్పుడూ లోకములెల్లా ఏలేటి రూపం, ఈ అన్ని రూపాలకు ఏకమైన రూపం ఏకమై వెంకటగిరి ఇందిరారమణి కూడి ఏ కాలము పాయని అన్ని కాలముల యందు ఉండే ఎనలేని వాడు, ఎనలేని స్వామి అని అన్నమాచార్యులు ఈ కీర్తనను ముగిస్తున్నారు. తెప్పగా మర్యాకు మీద తేలాడువాడు, ఎప్పుడూ లోకములెల్లా ఏలేటివాడు, మోత నీటి మడుగులో ఈత కరచినవాడు, పాతకిలే నోతి కింద పాయనివాడు, మూతి దోసిపట్టి మంటి ముద్ద పెల్లకించువాడు, రోతయైన పేగుల పేరులు కలవాడు, కోడి కూతలోని వాని కుర్రతమ్ముడైనవాడు, బూడిద పూసిన వాని బుద్ధుల వాడు, మాడవన్నే లేడి వెంట మాయల పడినవాడు, దూడల ఆవుల కాచి దొరయైన వాడు, ఆకసాన పారే పూరి అతివల
మానముల కాకుసేయువాడు తురగముపై వాడు తురగముపై వాడు ఏకమై వేంకటగిరి ఇందిరా రమణి కూడి ఏ కాలము పాయని ఎనలేనివాడు అని కీర్తిస్తున్నారు శ్రీనివాసుణ్ణి అన్నమాచార్యులు. ఓం శ్రీ వెంకటేశాయ. ఓం శ్రీ శ్రీనివాసాయ. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధేయర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శుభమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయ అస్తు మంగళం. శ్రీ శ్రీనివాసాయ తే నమః.